వానాకాలం సమీపిస్తుండటంతో విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనం అందించాలి అనే లక్ష్యంతో ప్రతి ఏటా విత్తన మేళాను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి కూడా విత్తన మేళాను నిర్వహిస్తోంది. ఈ నెల 23 నుండి 30 వరకు విత్తన వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలోని కేంద్రాలలో విత్తనాలను సిద్ధంగా ఉంచారు. రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రైతులు తమ పంట పొలాలను సాగుకు అనువుగా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రైతులు మార్కెట్లో లభించే నాసిరకం విత్తనాలతో ప్రతి ఏడాది నష్టపోతూనే ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి ఏడాది విత్తన మేళను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా శనివారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన వారోత్సవాలను ప్రారంభించారు. రైతాంగానికి మేలయ్యేటటువంటి సమస్యలన్నింటినీ కూడా మన విశ్వవిద్యాలయం రైతులకు అందించాలని, అందుకనే శాస్త్రవేత్తలు ల్యాబుల్లో ఉండకుండా పొలాలకు వెళ్లి రైతులతో మాట్లాడి రైతుల ముందు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ప్రయోగాలు వాళ్ళ ముందు పెట్టి రైతుల్ని మెప్పించుకొని ఒప్పించుకొని అది విత్తనం కావచ్చు, పరికరాలు కావచ్చు, అదేవిధంగా ఎరువులు ఏ మోతాదులో వాడుకోవాలి, ఏ ఎరువులు వాడుకోవాలి, ఏ పంటకి ఎంత వాడుకోవాలి అనే దాన్ని గతంలో మన వాళ్ళు కనిపెట్టినా కూడా అది రైతాంగానికి చేరకపోవటం, రైతాంగానికి తెలియకపోవటం, పాత పద్ధతుల్లోనే రైతు వ్యవసాయానికి వెళ్తాం, తద్వారా నష్టపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచ దేశాలతో పోటీపడే వ్యవసాయం మనం చేయాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలనే మనం పండించాలి. వ్యవసాయంలో మొట్టమొదటి ప్రక్రియ విత్తనం ఎన్నుకోవటం. మంచి విత్తనాన్ని ఎన్నుకుంటే ఆ రైతు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వవిద్యాలయం చేసే కృషిని అభినందిస్తూ వచ్చినటువంటి సోదర రైతాంగం కూడా ఒకే పంట పదే పదే వాడకుండా మిగతా పంటలకు కూడా మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ పంటలు పండిస్తే డిమాండ్ ఉంది. ఇప్పుడు వరికి ఏ విత్తనం పండించిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రభుత్వం కొనకపోయినా మార్కెట్లో ఆ విత్తనానికి డిమాండ్ ఉన్న పంటని మీరు పండిస్తే, ప్రభుత్వం కూడా అత్తమానం మొత్తాన్ని పండించిన ప్రతి గింజ కొనాలంటే కూడా ప్రభుత్వం కొని మళ్ళీ నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకని మార్కెట్కి డిమాండ్ ఉండి, ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశం ఉండి, ఇతర రాష్ట్రాలకు అవసరం ఉన్నటువంటి ఏదైతే అవసరం ఉన్న పంటలే మనం పండిస్తే ప్రభుత్వం ఒకవేళ చేయూత ఇయ్యలేకపోయినా మనం సొంతంగా మార్కెట్లో నిలబడగలుగుతాం. కాబట్టి దయచేసి ఈడ్లికి తోటి పాటు మార్కెటింగ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటికీ ముందు మనం సెలెక్ట్ చేసుకునే విత్తనం మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలను సమకూర్చడమే లక్ష్యంగా ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు విత్తన వారోత్సవాలు జరగనున్నాయి. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పంటలకు సంబంధించిన దాదాపు 1231 టన్నుల విత్తనాలను సరసమైన ధరలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలలో రైతులు సంప్రదించవచ్చు. తెలంగాణే కాదు, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా పండిస్తున్న వివిధ రకాలను ఈ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించింది. 550 రకాలు, అందులో వరి, అన్ని పంటలు ఉన్నాయి. భారత ప్రభుత్వం గత 50 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఒక పథకం తీసుకొచ్చింది, నేషనల్ సీడ్ ప్రాజెక్ట్ అని. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కొత్త రకాలని సృష్టించడమే కాదు, రిలీజ్ చేయడమే కాదు, వాటి యొక్క మూల విత్తనాన్ని పరిమిత పరిణామంలో రైతాంగాన్ని ఇవ్వాలని గత 50 సంవత్సరాల నుంచి ఈ అన్ని విశ్వవిద్యాలయాలు, కేంద్ర సంస్థలు కూడా ఇస్తూ వస్తున్నాయి. గత 2 సంవత్సరాల్లో మాత్రం ఈ క్వాంటిటీని గణనీయంగా పెంచినాం. ఒక 70,000 మందికో 50,000 మందికో రైతుకి ఇస్తే సరిపోదు. రెగ్యులర్గా ఇచ్చే క్వాంటిటీ కంటే సుమారుగా 3-4 రేట్లు పెంచి ఈరోజు 2 లక్షల మంది రైతులకు 1,000-1,200కు పైగా మెట్రిక్ టన్నుల వివిధ పంటల విత్తనాన్ని, మూల విత్తనాన్ని రైతాంగం అందజేయాలని మేము టార్గెట్ పెట్టుకొని మా శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఉన్న వివిధ పరిశోధన కేంద్రాలలో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతాంగానికి అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఫస్ట్ టైం టేకప్ చేసినాం. రెగ్యులర్గా ఎవరు ఏది ఇస్తాం, సీడ్ మేళానికి చాలా లిమిటెడ్గా. గత సంవత్సరం 33,000 మంది రైతులకు మేము నాణ్యమైన విత్తనాలు ఉచితంగా ఇచ్చాం. దాన్ని మేము మాటర్ చేశారు సార్. అందులో 8,000 మంది రైతులు, 33,000 మందికి మేము విత్తనాలు ఇస్తే 1,100 గ్రామాలలో 8,000 మంది రైతులు తిరిగి ఆ విత్తనాన్ని
ద్వారా వచ్చిన దిగుబడిని విత్తన రూపంలో తోటి రైతులకు పంచుకున్నారు. మేము మొత్తం మొబైల్ డేటాతో మాట చేసాం సార్. మిగతా 25,000 మంది రైతులు మార్కెట్లో అమ్ముకోవడం అటు సంగతి మాకు తెలియదు, ఒక డేటా రాలేదు. ఆ విత్తనం సుమారుగా 6 లక్షల ఎకరాలలో ఈరోజు గత సంవత్సరం ఇచ్చిన విత్తనం ద్వారా వచ్చిన దిగుబడి 6 లక్షల ఎకరాల్లో సాగు చేసేది. ఇప్పుడు మేము ఇస్తున్న ఈ 2 లక్షల మంది రైతులకు 1,200 మెట్రిక్ టన్నుల విత్తనాన్ని మీరు తిరిగి దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్లో అమ్ముకోకుండా సాధ్యమైనంత వరకు విత్తన రూపంలో తోటి రైతులతో మీరు పంచుకోండి. తద్వారా ఎంతో